రైట్. విజయ్ కిరణ్ గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి పర్యటన చూశారు, ఆయన మాట్లాడిన మాటలు చూశారు. సరే, మీరు గొడ్డల పార్టీ అంటే ఆయన వెన్నుపోటు పార్టీ అంటాడు, లేకపోతే కీచక పార్టీ అంటాడు. ఆ గుంటూరు ఇన్సిడెంటే చెబుతున్నారు వాళ్ళు. మీరు పదే పదే గొడ్డలు అనేసరికి వాళ్ళకి ఒక అదరు దొరికింది, కీచక పార్టీ అని అంటారు. సో అది ప్రాపగేట్స్ ఇలాంటి అనవసరం కదా. యాజ్ రైట్లీ సెడ్ బై, ఇప్పుడు ఈయన కూడా మాట్లాడకూడదు తాపికి వెన్నుపోటు పార్టీ అనేది. ఎప్పుడో జరిగిపోయిన అంశాలన్నీ ఇప్పుడు మాట్లాడాల్సిన నెసిటీ కూడా లేదు. అది కొందరికి వెనుపోట్లా కనిపించవచ్చు, కొందరికి మీ పార్టీ పునరుద్ధరణ కోసం చంద్రబాబు గారు చేసిన విశేష ప్రయత్నంగా కూడా కనపడవచ్చు. నేనైతే ఆ రెండోదే బలంగా నమ్ముతా. ఆ రోజు ఆయన ఆ స్టెప్ తీసుకొని ఉండకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ సర్వైవల్ కోసం ఆయన తీసుకున్న నిర్ణయం. ఆ నింద మోస్తూ వచ్చారు, ఇప్పటికీ మోస్తూ ఉన్నారు. అలాంటివి అక్కర్లేని అంశాలు. ఇప్పుడు వర్తమానంలో ఏం జరుగుతుందో చూసుకుని దాని మీద మాట్లాడాలి, అంతే కదా. విజయ్ కిరణ్ గారు, మిమ్మల్ని గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక దాడి చేశాడు. దాంట్లో ఎస్సీ కుటుంబానికి సంబంధించిన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఎస్సీ యాక్ట్ ఏ చట్ట ప్రకారం పెట్టినటువంటి ఆ కేసు, ఎస్సీలు దొంగ కేసులు పెడతారు, తప్పుడు కేసులు పెడతారు. ఎస్సీల పైన చేసినటువంటి దాడులన్నీ కూడా తప్పుడు దాడులు. ఇవన్నీ కూడా ఎస్సీ యాక్ట్ని అవమానించే విధంగా, దళితుల్ని అవమానించే విధంగా ఈ పర్యటన అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి స్థానంలో గెలిపారు. ఆయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సంగతి మర్చిపోయారు, పులివెందులకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న సంగతి మర్చిపోయారు, మాజీ ముఖ్యమంత్రి అన్న విషయం కూడా మర్చిపోయారు. ఆ పాత్ర వదిలేసి కేవలం అక్కడ మీడియాని పెట్టుకొని ఎస్సీ ఎస్టీలని అవమానకరంగా మాట్లాడాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 5 పాయింట్లు ఏవో చెప్తా ఉన్నారు. వెంకటేష్ గారికి కూడా తెలుసు, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్స్లో కత్తి తీసుకొని చంపితేనే అట్రాసిటీ యాక్ట్ కాదు. ఉరిమి చూసి అవమానించినా, ఉమ్మి వేసినా, ఏ విధమైనటువంటి పరుష పదజాలం వాడినా అటువంటి అన్నీ కూడా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కిందకే వస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆ ఎస్సీలు పెట్టినటువంటి కేసుని జడ్జిమెంట్ ఇచ్చేయడం అనేది నిజంగా మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడటం అనేది నిజంగా చాలా శోచనీయం. ఇంకా మన వెంకటేష్ గారు కూడా చెప్తున్నారు, ఏదో చింతలపూడికి సంబంధించిన సబ్జెక్ట్, చింతమనేని గారి సబ్జెక్ట్ చెప్తారు, దానికి దీనికి కంపేర్ చేస్తా ఉన్నారు. ఈడ్పగంటి శ్రీనివాస్ అనే అడ్వకేటు ఏం మాట్లాడాడు, చింతమనేని గారి కూతురు గురించి ఎంత జుపుత్సాకరంగా మాట్లాడాడు. అసలు వాళ్ళిద్దరేంటి, ఈడ్పుగంటి చింతమనేని గారు ఇద్దరు కూడా ఫ్రెండ్స్. వాళ్ళకి విభేదాలు వచ్చినాయి. ఈ విభేదాలు వచ్చినప్పుడు ఆ విధంగా ఆయన అత్యంత దారుణంగా, వీడియో కావాలంటే మీకు ప్లే చేస్తే ఎంత చండాలంగా మాట్లాడాడు. అలా చండాలంగా మాట్లాడినటువంటి ఈడ్పుగంటి శ్రీనివాస్ ఉత్తమోత్తముడు, ఆయన చాలా మంచివాడు. ఆయన్ని అడగటానికి వెళ్తే ఆయన దాడి చేశాడు ఇంటిపైన, ఇల్లు ఏమైనా పగలగొట్టారా? వాళ్ళిద్దరూ అరే ఒరే అనుకునేంత ఫ్రెండ్స్. అటువంటి పరిస్థితిలో ఆయన చేసినటువంటి దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి నేను ఒక్కటే అడుగుతా ఉన్నానండి వెంకటేష్ గారిని, ఈడ్పుగంటి శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? మీరు దాన్ని సమర్థిస్తే ఖచ్చితంగా ఆ రోజున ఏదైతే కిరణ్ మాట్లాడితే ఈ ప్రభుత్వం కేసు పెట్టిందో శ్రీమతి భారతి గారి పైన, దాన్ని మీరు ఖండిస్తున్నారా, ఆమోదిస్తున్నారా? అంటే ఇప్పుడు తప్పుగా మాట్లాడతారు. ఇప్పుడు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి, అదేవిధంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సత్యమణి గురించి మాట్లాడాడు. వాడు అవన్నీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడతారు సార్. మీరు ఏం తిట్టినా సరే చట్టం మాత్రం పని చేయకూడదు. మేము ఏమైనా దాడులు చేస్తాం. మేము ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నేరాలు చేసినా, ఏలూరులో, అంటే ఈ ఎంటైర్ సినారియోని మీరు నిన్న కూడా చూస్తే, నిన్న కూడా సీదిరి అప్పలరాజు బైక్ యాక్సిడెంట్ ఏదో పొరపాటు, నిన్న కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. సార్, కారులో గుద్దితే బైక్ యాక్సిడెంట్, బండితో గుద్దితే ఎంత నెగ్లిజెన్సీ ఉంటే, బండితో గుద్దితే మనిషి చనిపోతాడండి. ఎంత భయంకరమైన నెగ్లిజెన్సీ ఉంటే చనిపోతాడు. అంటే అక్కడ మర్డర్ కేసు కాదు పెట్టింది, నాట్ అమౌంటింగ్ టు మర్డర్, ఇది కల్పబుల్ హోమిసైడ్ కేసు. దాన్ని కూడా మర్డర్ కేసు అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి దాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎంటైర్ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి నిన్న పర్యటన మొత్తం కూడా ఆయన బల నిరూపణ, అదేవిధంగా బీసీల పైన నిన్న చెప్పినటువంటి అన్ని కేసులు చూడండి. అన్ని కేసులు ఏలూరులో అంటే ఏదో 2-3 కోట్లు మిగులుతాయి, దానికే కేసు పెడతారా?
ఎన్ని కోట్లు మిగులుతాయో నిన్న క్లియర్గా కనపడింది. ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకి సంబంధించి అసెంబ్లీలో ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా, ఎందుకు చంపుతారు, అదే మాటలు యాజ్ ఇట్ ఈస్గా పబ్లిక్గా ఎందుకు ఎస్ఐని చంపుతారు, పబ్లిక్గా కాకపోతే ప్రైవేట్గా చంపుతారా? అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన చెప్పేటువంటి మెసేజ్ ఏంటి అంటే పబ్లిక్లో కాకుండా ప్రైవేట్గా చంపండి అంటారా? ఎందుకు చంపుతారు ఏంటండి, ఎందుకు చంపుతారు, ఎందుకు చంపబోతారు? ఈ చంపబోవడం ఇటువంటి వ్యవస్థ కరెక్ట్ కాదని చెప్పాల్సింది పోయి పబ్లిక్లో ఎందుకు చంపుతారని అడిగారంటే ఇంతకంటే ఆంధ్రప్రదేశ్లో అశాంతిని నెలకొల్పాలనేటువంటి వాళ్ళ కుట్రలో భాగంగా చేస్తున్నటువంటి ఈ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి నిన్న ఇంకోటి మన గుంటూరుకు సంబంధించినటువంటి ముస్తఫా గారి గురించి మాట్లాడారు. ముస్తఫా గారు ఆ కుర్రవాడిని వాళ్ళ పిల్లలు కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన మాట వాస్తవా కాదా? ఆ వాస్తవాన్ని పక్కన పెట్టి కేసు పెట్టారంటే మనం చేసిన తప్పు ఏంటి, మనం ఎక్కడ తప్పు చేసామని కాకుండా ఇప్పుడు ఎంతమంది నాయకులు అందరి మీద కేసులు పెడుతున్నారా? తప్పు చేసిన వాళ్ళు కాకుండా ఊరికే ఇంట్లో కూర్చుని తీసుకొచ్చి కేసు పెడుతున్నారా? ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చట్టం తన పని చేస్తే ఓన్లీ బికాస్ దే ఆర్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి వాళ్ళపైన కేసులు పెట్టకూడదా? వాళ్ళకైనా లెవరేజ్ వస్తుందా? కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చెప్తామండి, ఎవరైనా సరే నేరం చేస్తే ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. మీరు మళ్ళీ ఈ రోజున ఆ గుంటూరుకు సంబంధించిన అంశం మళ్ళీ మీరు లేవనెత్తారు కాబట్టి చెప్తా ఉన్నాను. నేరం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రోజు కూడా జైల్లోనే ఉన్నాడు. అతనే తీసుకొచ్చి రాచమర్యాదలు చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, అదేవిధంగా ఒక ప్రతిపక్ష నాయకుడి యొక్క చిన్నాన్న హత్య కేసులో చనిపోతే ఆయనకు అరెస్ట్ లేదు. ఆయనకు ఉన్నటువంటి విచారణలో వచ్చినటువంటి దాంట్లో అనేకమైనటువంటి జడ్జిమెంట్స్ వస్తా ఉంటాయి. సార్ ఒకటేనండి, కాదు విజయ్ కిరణ్ గారు, మీరే అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు బయట తిరగనిస్తారు? ఎన్నాళ్ళు తిరగనిస్తారు? ఓ రోజు చెప్పడం దేనికి? అరెస్ట్ చేసి లోపలేయచ్చుగా. సార్ వినండి సార్, ఇప్పుడు మా చట్టం ఉంటది సార్. నాకు వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ గారి మీద కోపం ఉందని, అవినాష్ రెడ్డి గారి మీద కోపం ఉంది లేదా ఆయన మర్డర్ చేశారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేయడం, దానికి చట్టం ప్రాసెస్ ఉంటది. ఆయన హైకోర్టుకి వెళ్ళి మీ చార్జ్ షీట్లు, మీ ప్రాసిక్యూషన్లు ఏమైనాయి? చట్టం ఎంతకాలం తీసుకుంటుంది? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయనకి బెయిల్ వచ్చింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు బెయిల్ రాలా. ఇప్పుడు అంత స్పష్టంగా ఆయన నిందితుడు, సార్ ముద్దాయి, నేరస్తుడు, అరెస్ట్ చేసి లోపల పెట్టేయండి. బెయిల్ తీసుకున్నటువంటి సార్ మీరు ఊరికే మీకు చట్టం తెలుసు, మీరు లెర్న్డ్ పర్సన్. ఒకసారి బెయిల్ తీసుకొని వచ్చినాక మళ్ళీ మేము తీసుకెళ్ళి ఊరికే జస్ట్ లైక్ దట్ లాగా సార్ ఇక్కడ మేము అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే, సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ జైల్లో వేయగలుగుతారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి సొంత ప్రయోజనాల గురించి చూసేటువంటి అవకాశం లేదు. వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేశారు. అవన్నీ తీసుకెళ్లి ఇందులో ఆయన వ్యక్తిగతంగా మీరేం కేసు పెట్టలా, బోళ్ళని కేసులు ఉన్నాయి, ఏదో కేసులో పెట్టించండి లోపల. ఎవరి మీద అండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద బోళ్ళని ఉన్నాయి కదా, ఏదో కేసులో పెట్టించండి. చాలా మంది మీద పెట్టిస్తున్నారు కదా మీరు. ఏం జగన్మోహన్ రెడ్డి గారి మినహాయింప మీకు ఆయన అంటే ప్రేమ ఆయన మీద? జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎఫ్ఐఆర్ లో ఉందా? పోనీ నోటీస్ ఇచ్చారా? ఎక్కడన్నా సరే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు విచారణ చేశారా? డైరెక్ట్ గా వచ్చారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత 24 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారు. అటువంటి చెయ్యం, చట్టాన్ని మేము వాడుకోం. వాళ్ళలాగా వాళ్ళ సొంత ఎంపీనే తీసుకెళ్లి పిచ్చకొట్టుడు కొట్టారండి. మేము అలాంటి ప్రాక్టీసెస్ చేయం కదా సార్. ఒకటి ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరం చేస్తారు, బూతులు తిడతారు, రెచ్చగొడతారు, అయినా సరే కేసులు పెట్టకూడదు. ఇది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు నేరం చేస్తారు, కిడ్నాపులు చేస్తారు, కేసులు పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి.